Hello everyone, thank you so much for tuning in. Welcome back to my channel. So ఈ వీడియో నేను నా వర్క్షాప్లో ట్రైనింగ్ వచ్చిన స్టూడెంట్స్కి ఏ విధంగా టీచ్ చేస్తాను అన్నది కాస్త ఇప్పుడు ఏసీ సిస్టమ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అది మీకు నేను చూపించడానికి ట్రై చేశాను. సో చివరి వరకు చూడండి. సో చూసిన తర్వాత కోర్సెస్ టేకప్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు నన్ను సంప్రదించండి. నా నెంబర్ 8985384993. సో కీప్ వాచింగ్. నా వర్క్షాప్లోని అన్ని వర్క్స్ వెదర్ ఇట్ బి మెకానికల్, ఏసీ, ఎలక్ట్రికల్, ఈసీఎం, పెయింటింగ్, టింకరింగ్ అన్ని వర్క్స్ నేనే చేస్తూ ఉంటాను. లోడ్ ఎక్కువ అయినప్పుడు కన్సర్న్డ్ టింకర్ని కానీ పెయింట్ని కానీ పిలుస్తూ ఉంటాను. సెల్ఫ్ మోటార్స్ అయితేనేమి, ఆల్టర్నేటర్స్ అయితేనేమి. జనరల్గా నా దగ్గర ట్రైనింగ్ అయిన స్టూడెంట్స్ చేత వాళ్ళ చేత చేయిస్తాను. వాళ్ళు ఓన్లీ ఎలక్ట్రికల్ ట్రైనింగ్కి వచ్చి ఉండొచ్చు, బట్ స్టిల్ వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను ఏ పనులు చేస్తానో ఆ పనులనే నేర్పిస్తూ ఉంటాను. సో ఆ విషయం తెలియపరదాం అన్న దీంతో నేను ఇదిగోండి ఈ క్లిప్ పెడుతున్నాను ఈ వీడియోలోనే. బట్ అదర్వైజ్ దిస్ క్లిప్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ వీడియో. సో కీప్ వాచింగ్. ఇక్కడ ఒక కార్కి టెంపరేచర్ సెన్సార్స్ గురించి చెప్తా ఉన్నాను. చిన్న మినీ ఆసిలోస్కోప్ మీద అది టెంపరేచర్ సెన్సార్కి హీట్ ఇవ్వటం, మళ్ళీ దాన్ని చల్లబరచడం, అప్పుడు వోల్టేజ్ రీడింగ్స్ ఏ విధంగా మారుతున్నాయి అని చెప్పేసి తెలియపరచడానికి అని చెప్పి ఈ చిన్న క్లిప్ మీకోసం. తగ్గిపోయిందా? ఇప్పుడు పెరుగుతుంది సార్. పెరుగుతుంది కదా, అది టెంపరేచర్ సెన్సార్. ఓకే, సింపుల్. ఎయిర్ ఫ్లో టెంపరేచర్ కదా సార్? ఇది ఎయిర్ ఫ్లో, ఎయిర్ టెంపరేచర్. సో ఇది దీని తాలుగా మనకు ఉపయోగం లేదు అనుకుంటాం, కానీ చాలా ఉపయోగం. ఓకే సార్, ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్. దానికి ఎయిర్ టెంపరేచర్ లేదన్నారు. ఎయిర్ని ఎయిర్ టెంపరేచర్ కొలవడానికి సెపరేట్గా స్పెషల్గా ఇవ్వలేదు దానికి ఒకదానికి. ఇప్పుడు దీనికైతే ఇచ్చాడు. ఇప్పుడు దానికి ఇవ్వలేదని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి సార్? లేదు కదా, ఎయిర్ టెంపరేచర్ దీంట్లో ఉండాలి అంటే మనకి. సో అది ఎక్కడ ఉంది? బ్లోవర్ ఫ్యాన్ దగ్గర ఉండి దాని కనెక్షన్ దేనికి ఉంది? కనెక్షన్ ఇది దేనికి లేదు సార్, మామూలుగా ఇక్కడ ఉండి. అలా ఉండదు, కనెక్షన్ ఉంటుంది కదా, ఉండాలి కదా సార్. అంటే దీనికి లేదు, ఎక్కడ లేకపోవచ్చు, కానీ ఉండాలి కదా. సో ఎన్ని పిన్స్ ఉంది? 3 పిన్స్ సార్. 3 పిన్స్ కదా. దాని కిందన ఏమున్నాయి? స్ప్రింగ్లు ఉన్నాయి సార్. స్ప్రింగ్లు అన్నారంటే అది ఏంటి? అవి స్ప్రింగ్లు అంటే మీరు స్ప్రింగ్లు అన్నారు కదా, అవి ఏంటి అవుతాయి? ఏ విధంగా ఉన్నాయి అవి? మీకు ఏమి గుర్తు వస్తుంది? నాకు తెలిసి హీట్ ఉండొచ్చు సార్. హీట్ అక్కడ హీట్ ఇస్తే ఏమొస్తుంది అంటే మన లాజిక్ బిల్డప్ చేద్దాం. ఒకవేళ అది హీట్ వచ్చింది అనుకోండి, ఏమొస్తుంది? శ్రీనివాస్, మీరు కూడా క్యాబిన్ టెంపరేచర్ చెక్ చేస్తారు. ఒకవేళ క్యాబిన్ టెంపరేచర్ తగ్గిస్తుందా? హీట్ వస్తే తగ్గుతుందా? క్యాబిన్ టెంపరేచర్ని క్యాబిన్ క్లియర్గా చెప్పాలా? క్యాబిన్ టెంపరేచర్ సెన్సార్ ఉన్నది. క్యాబిన్ టెంపరేచర్ సెన్సార్, రైట్. సో మీకు నా అవగాహన ప్రకారం, నాలెడ్జ్ అన్న అవగాహన ప్రకారం క్యాబిన్ టెంపరేచర్ సెన్సార్ అన్నది. టెంపరేచర్ సెన్సార్కి ఎన్ని వైర్లు ఉంటాయి? మరి ఇప్పుడు ఎందుకు ఎంత మిస్టేక్ చేశారు? దీనికి ఎన్ని వైర్లు వచ్చినాయి? మరి 3ని 2గా చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రూల్డ్ అవుట్, ఎట్టి బస్సులో కాదు. నెక్స్ట్, ఒక్కసారి మీకు చిన్న అవగాహన కోసం ఏ వెహికల్లోంచి అయితే తీసామో అక్కడికి వెళ్ళి వెతకండి. ఓకే, ఎన్ని వైర్లు వచ్చినాయి, ఆ వైర్లు ఏమైనా మీకు ఏమైనా అర్థం అవుతుందేమో ముందు చూడండి. ఇదే కదా బండి, ఈ బండికి చూడండి ఒకసారి. బ్లోవర్ దగ్గర బ్లోవర్ ఏం చేస్తుంది? ఫ్యాన్ని 90 డిగ్రీస్లో తోసిపోతుంది. ఫ్యాన్ని 90 డిగ్రీస్లో తోసి పంపిస్తుంది. ఫ్యాన్ని 90 డిగ్రీస్లో గాలిని క్యాబిన్లో ఉన్న గాలిని తీసుకుని 90 డిగ్రీస్లో కూల్ ఎయిర్ని స్ప్రెడ్ చేస్తుంది కదా. సో క్యాబిన్లో ఉన్న ఎయిర్ని అంతా లాక్కొని 90 డిగ్రీలో ఇసురుతుంది. బ్లోవర్ గురించి స్పెషాలిటీ అంతే, అంటే ఇలాగొచ్చిన గాలి ఇలాగెళ్తుంది. ఓకే, సో ఆ ఇసురింది కాస్త ఎక్కడికి వెళ్తుంది? ఎవాపరేటర్ టచ్ అయితే. అంటే ఎవాపరేటర్ దగ్గర ఏ విధంగా గాలి వస్తుంది చూపించండి నాకు. ఎవాపరేటర్ ఏది? అది కదా, అలాగే ఉంచండి. ఎవాపరేటర్ అది కదా. మీ ఊహా ప్రకారం ఎవాపరేటర్లోంచి గాలి తాలూకా డైరెక్షన్ చెప్పండి.
అంటే ఎటు నుంచి వచ్చి ఎటు నుంచి వెళ్తుంది అనే డైరెక్షన్ చెప్పండి నాకు. ఇటు నుంచి వచ్చి ఇటు వెళ్తుంది. ఎలా చెప్పగలుగుతున్నారు? మన ప్రతిదానికి ఒక లాజిక్ ఉండాలా. అంటే మామూలుగా ఇక్కడ మొత్తం డస్ట్ పట్టి ఉన్నది కదా సార్. అర్థమైందా? అంటే చూసి ఎలా చెప్తాము అనేసి అంటే డస్ట్ పట్టింది ఎయిర్ ఫిల్టర్, కానీ ఎయిర్ ఫిల్టర్లో డస్ట్ పడుతుంది. ఎయిర్ ఫిల్టర్ పైన మన మెకానికల్ చేసే మోసం ఏంటి, ఎయిర్ ఫిల్టర్ పైన చూపిస్తారు తెల్లగా ఉంటుంది, కింద నుంచి వచ్చి ఫిల్టర్ అయిపోయి అక్కడ ఉండిపోతుంది. సో ఆయిల్ మురికి అంతా వాటర్ తాలూకా కంటెంట్ అంతా అక్కడ ఉండిపోతుంది. పైన మాత్రమే అది ఫిల్టర్ అయి పైకి వస్తుంది కాబట్టి పైన నీట్గా ఉంటుంది. మెకానికల్ చేసే మోసం అది కస్టమర్స్కి, రైట్? సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది మోసం గురించి కాదు మాట్లాడుతుంది. ఎయిర్ ఇటు నుంచి వెళ్తుంది కాబట్టి అటు నుంచి వచ్చేదారు క్లీన్గా ఉంటుంది. ఎప్పుడైనా చూసుకోండి, అటు క్లీన్గా ఉందనుకోండి, ఎయిర్ అటు నుంచి వెళ్తుంది, ఆల్రెడీ ఇక్కడ ఫిల్టర్ అయిపోతుంది. సో ఇది ఒక ఫిల్టర్ లాగా యాక్ట్ చేసింది. ఇది యాక్చువల్గా హీట్ ఎక్స్చేంజర్ లాగా యాక్ట్ చేయకుండాను ఫిల్టర్ లాగా ఇక్కడ ఆపింది. చూసారా మురికి ఎంత ఉందో? ఇంత మురికి ఉండుంటే గాలి ఏమైనా వెళ్తుంది అటు నుంచి అటు? ఎట్టి బస్సులో పోదు, హీట్ ఎక్స్చేంజ్ జరగదు. ఓకే, సో మనకి గాలి ఇటు నుంచి ఎలా వెళ్ళి ఎలా విసురుతుంది? ఇటు నుంచి వెళ్ళి ఇట్లా అంటే ఇటు సైడ్ నుంచి బయటకు వస్తుంది. దీనికి అటు నుంచే బయటకు వస్తుందా? సో బ్లోవరు వెనకుండి ఫోన్ ఊతుంది. ఆ ఊదింది కాస్త దీంట్లోంచి వెళ్ళి మన ఇచ్చిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ కేసులో పెట్టించాడు కదా అటు నుంచి పైకి వస్తుంది కదా, వెంటలేస్తున్నాడు. బ్లోవర్ ఎలా ఉంటుంది? కిందన ఉంది. బ్లోవర్ పొజిషన్ మీకు చూపించండి, జస్ట్ చేత్తో పట్టుకొని చూపించండి ఎలా ఉంది. ఎలా ఉంది? ఇలా ఉంటుంది కదా. ఎలా ఉండినప్పుడు గాలి ఎక్కడి నుంచి లాక్కుంటుంది? ఎలా లాక్కుంటుంది? ఒకసారి కేసుకి ఎలా పెట్టి చూడండి, ఏ కేసుకు ఉంది? అది మోటార్ పెట్టక్కర్లా, అలా ఉంది కదా. సో మనకి కన్నం ఎక్కడుంది? ఇది పైన మూత ఏంటిది? ఇది మూత వేస్తే ఎక్కడి నుంచి వస్తుంది చూడండి ఒకసారి కదా. అలా మూత వేస్తాం కదా. సో రైట్, ఓకే. అలా వేసినప్పుడు మనకి గాలి ఎక్కడి నుంచి వస్తుంది? తీసే ఇప్పుడు మోటార్ తీసేయండి, మోటార్ తీసి అలా పెట్టిన గాలి ఎక్కడి నుంచి వస్తుంది? అదే క్యాబిన్ నుంచి ఎలా వస్తుంది? వెంట ఎక్కడుందో చూడండి, కన్నం ఎక్కడుందో చూడండి, రావాలి కదా. బ్లోవర్ ఇస్రాయలీ అంటే అది ఫిక్స్ అయ్యింది కదా, అది ఫిక్స్ చేసి ఉంది ఈ టైపు. సో వెనక్కి ఉంటుంది, ముందుకే ఉంటుంది, ఇలాగే ఉంటుంది, ఇలా ముందుకు ఉంటుంది. సో ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి వస్తుంది సార్, ఇక్కడ నుంచి వచ్చి తీసుకొని తీసుకుంటుంది సార్. సో ఇక్కడ నుంచి వస్తుందంటే ఇది దేనికి ఫిక్స్ అయింది? రాంగ్ కదా. అది ఎవాపరేటర్కి కూలింగ్ కాయిల్ సైడ్ ఉంది, ఎవాపరేటర్ సైడ్. సో ఇటు నుంచి కాదు, ఇటువైపు విసురుతుంది. సో ఎక్కడి నుంచి తీసుకుంటుంది? నేను 90 డిగ్రీ అని చెప్పాను కాబట్టి ఎక్కడి నుంచి? అటు నుంచి మనకి డాష్ బోర్డ్ మీదకి వచ్చేది కదా, అటు నుంచి ఇసురుతుంది. అంటే అక్కడి నుంచి బ్లోవర్ ఎలాగ ఇస్తుంది? ఇలా 90 ఇసురుతుంది. అంటే ఎక్కడి నుంచి? కన్నా ఓకే. ఏ సైడ్ కన్నం? అక్కడ ఉంది కన్నం, ఉందా? త్రూ అండ్ త్రూ కన్నం ఉందా? సో అలా తీసుకుని ఎటు ఇసురుతుంది? అంటే ఇంకా లేదు, నేను 90 డిగ్రీస్ అన్నాను కాబట్టి. సో ఇప్పుడు కొంచెం తినబట్టి దాని పొజిషన్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది ఇంజన్లో కదా. ఈ పర్టికులర్ దీనికి బ్లోవర్ ఎటు ఉంది? బ్లోవర్ అటు ఉంది కదా. బ్లోవర్ ఫ్యాన్ అటువైపు ఉంది. అంటే ఎవాపరేటర్ ఎటు ఉంది? ఇటువైపు ఉంది, ఇటువైపు ఉంది ఎవాపరేటర్. బ్లోవర్ అటు ఉంది. సో ఇది సెంటర్కి ఉంటుంది కదా. అంటే తను ఫ్రంట్లో ఉన్నట్టు నేను ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మన డైరెక్షన్ చూస్తే, ఇప్పుడు గాలి ఎటు నుంచి తీసుకుంటుంది? ఇక్కడ పైన తీసుకొని అటు వేస్తుంది. పైన తీసుకుని అటు ఎందుకు వస్తుంది? మీ మొహానికి కదా కొడుతుంది గాలి, మరి పైన ఎందుకు తీసుకుంటుంది? అటు సైడ్ నుంచి తీసుకుంటుంది. ఎటువైపు నుంచి? ఇక్కడ అక్కడ ఇక్కడ నుంచి తీసుకొని మనకి అంటే ఇలా వస్తుంది, ఇలా తీసుకొని ఎలా చెప్పగలుగుతున్నారా? ఇలా తీసుకొని అలా ఇస్తుంటే బయటికి ఇక్కడికైనా వస్తే మీకు ఏం వస్తుంది కదా. లాజిక్ డెవలప్ చేయండి. ఇప్పుడు ఇటువైపు మన ఎవాపరేటర్ కాయిల్, ఇటువైపు ఎవాపరేటర్ కాయిల్ పట్టుకోండి మీరు. ప్రమాదం, మీరు ఉట్టి కాయిల్ ఒకటి పట్టుకోండి చాలు. ఎలా ఉంటుంది? ఏదో ఒక విధంగా పెట్టండి. ఆ ఫ్యాను ఇందులోంచి లాక్కొని పైకి రాలా.
ఇందులో నుంచి లాక్కోవాలి అంతే కదా, ఇటువైపు నుంచి కదా లాక్కుంటుంది, ఇటువైపు నుంచి లాక్కుంటుంది, ఇటువైపు లాంటి ఇటు నుంచి బయటకు వస్తుంది, దాన్ని ఫ్యాన్ ఇసురుతుంది 90 డిగ్రీ తిప్పి. మీరు పెట్టండి ఎలా పెడతారు? అట్లా కాదు సార్, అంటే ఇప్పుడు దీంట్లో నుంచి లాక్కుంటుంది కదా, ఇట్లా ఇట్లా గాలి రైట్ ఎలా ఉంటుంది, ఈ పొజిషన్ ఉంటుంది. అంటే ఏంటి, గాలి ఈ విధంగా వెళ్తుంది, వెళ్ళి ఫ్యాన్ అలా లాక్కొని దాన్ని అలా ఇసురుతుంది. 90 డిగ్రీ టర్న్ ఎలా తిరిగిందో చూసారు కదా. సో ఇటు నుంచి లాక్కుంటుందా? రాలేదు కదా. సో మరి తీసేయండి. ఇప్పుడు మీకు డైరెక్షన్ అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కన్నం ఇచ్చాడు కదా, మరి ఈ కన్నం ఎప్పుడు ఈ కన్నంలోంచి గాలి వస్తుంది? మీకు ఇది చూడమని మీకు ఇచ్చింది, నిన్నంతా మీరేమో టైం వేస్ట్ చేసుకున్నారు. మనం కాళ్ళకి రావాలన్నప్పుడు అర్థమైందా? మనకి కాళ్ళకి రావాల్సి వచ్చినప్పుడు ఇది ఓపెన్ చేయండి ఒకసారి, చూడండి ఒకసారి గమనించండి. ఇక్కడ డోర్ ఈ కన్నంకి ఉంది, ఈ డోర్నే మనం తిప్పితే ఆ డోర్ పైకి వస్తుంది, ఈ కన్నం మూతపడుతుంది. లోపల ఇంకో డోర్ ఉంది చూసారా, లోపల అదిగోండి ఆ డోర్ ఎలా మార్చబడుతుంది. ఇదిగోండి ఇది ఇది ఓపెన్, అది ఇది తీసేయండి, పైకి తీసేయండి, కింద ఫ్యాన్ కూడా తీసేయండి. ఓకే, ఇప్పుడు ఈ డోరు ఇలా తిప్పండి, అటు ఎలా తిరుగుతుంది, దాన్ని తిన్నా బట్టి యాంగిల్లో బట్టి, ఈ యాంగిల్లో ఇలా బట్టి ఇలాగా కదా. ఇలా తిరగాలంటే ఇక్కడ ఏముంది, నాబ్ ఇచ్చాడా, అటాచ్మెంట్స్. సో ఈ అటాచ్మెంట్ ఇదే కదా అటాచ్మెంట్, ఆ అటాచ్మెంట్తో తిప్పండి. ఒక రిటేప్ పట్టుకొని దాని సపోర్ట్ ఇవ్వండి, ఇటు బేరింగ్ ఉన్నట్టే కదా, అలా మీరు తిన్నా పట్టుకోండి, ఇలా పట్టుకొని ఇక్కడ జస్ట్ సపోర్ట్ ఇవ్వండి, ఇలాగా పేరు ఇలాగా సపోర్ట్ మీరు తిప్పండి. ఇప్పుడు ఎలా తిరిగి అక్కడ కాదు పట్టుకోండి, ఇదిగోండి ఇది కదా లేవరు, చూడండి లేవని తిప్పండి. చూడండి ఏదో చూడండి, అది మార్పులు ఎలా చెందుతున్నాయి ఏంటి అవుతుందని చూడండి, చెప్పండి. ఏదో ఒక డైరెక్షన్ చూస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఇటువైపు చూస్తే మీరు ఇప్పుడు చెప్పండి, ఇటు నుంచి గాలిలో తీసుకొని ఇలా ఈ డోర్ పైకి ఎత్తండి, ఈ డోర్ పైకి ఎత్తండి కదా. ఆ డోర్ పైకి ఎత్తినప్పుడు ఈ డోర్ ఎలా ఉంది కదా, క్లోజ్లో ఉంది. అంటే ఈ డోర్ గాలి ఇక్కడ చూడండి, గాలి ఇటు నుంచి ఇలా తీసుకుంటుంది, ఎలా తీసుకుని గాలి ఇలా వెళ్తుంది లేదా, ఇలాగ వెళ్ళింది, ఇది క్లోజ్ అయిపోయింది, పైకి వెళ్తాం, రెండు క్లోజ్లో ఉన్నాయి కదా, పైకి వెళ్దు, కాలుకి వెళ్తుంది. రైట్, మన కాలు కుదిరేమో కూడా మొహానికి కావాలి అంటాం, అప్పుడు చెప్పండి. రైట్, ఇది క్లోజ్ అయిపోయింది. మరి ఇది ఇప్పుడు కూడా పైకి వెళ్తుంది, ఎక్కడికి, విండ్షీల్డ్కి వెళ్తుంది, విండ్షీల్డ్కి. ఇంకో పొజిషన్ తిప్పండి, మీరు తిప్పొద్దు, ఇరిగిపోతాయి అక్కడ, తను తిప్పాలి కదండి. రైట్, ఇప్పుడు ఇలా ఉంటే ఇప్పుడు కరెక్ట్ ఫేస్కి వస్తుంది, ఇప్పుడు ఓన్లీ ఫేస్. ఇప్పుడు మీరు చూడండి, ఈ డోర్ ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఈ డోర్ క్లోజ్ అయిందంటే కాలుకి వెళ్దాం. ఇప్పుడు మనకు అంతా రావాల్సిన మొహంకి వస్తుంది, అంటే మొహం కంటే పైకి వస్తుంది. ఆ పైకి వచ్చింది కాస్త ట్యూబ్లు ఉన్నాయి కదా, వెంట్స్, ఆ వెంట్స్ ద్వారా మనకి మొహం తగ్గుతుంది. ఈ డోర్ ఆపరేషన్ ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఓకే, ప్రతిదీ లాజిక్ తోటి, ఇదేం దానికి పెద్ద ఇంజనీరింగ్ అక్కర్లేదు కదా. ఓకేనా? సో ఇసురే గాలి తాలూకా వేలోను కదా ఈ ఐటమ్ ఉంది. మరి ఈ ఐటమ్ ఏమవుతుంది ఇప్పుడే చెప్పాను. ఇసురే గాలి తాలూకా దారిలోని రెసిస్టర్ ఉందని పొరపాటు చెప్పాను మీకు. సో ఏమవుతుంది అది, రెసిస్టెన్స్ ఏం చేస్తుంది, రెసిస్టర్ అంటే తగ్గించేది సార్. ఎవరిని తగ్గిస్తుంది, మిమ్మల్ని నన్న ఎయిర్ని తగ్గిస్తుందా రెసిస్టర్? చదువెందుకు శంకనాకా దీన్ని సార్, దీన్ని కరెంట్ని లిమిట్ చేస్తుంది. ఎవరి దగ్గరకు వచ్చే కరెంట్ని లిమిట్ చేస్తుంది అది, అంటే మనకున్న సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే దాని దగ్గర మోటార్ ఉంది కాబట్టి బ్లోయర్ కదా. సో బ్లోవర్ తాలూకు దేన్ని తగ్గిస్తుంది, కరెంట్ తగ్గిస్తుంది, బ్లోవర్కి వెళ్ళే కరెంట్ తగ్గిస్తుంది. అప్పుడు బ్లోవర్ ఏంటవుతుంది, బ్లోవర్ మనం పెట్టిన స్పీడ్లో తిరుగుతుంది సార్. ఎక్కువ అంటే తక్కువలో పెడితే తక్కువ ఎక్కువ చేయడానికి ఈ రెసిస్టర్ని వాడతారు అని ఒక అవగాహన రావచ్చా మనం? అర్థమైందా? సో ఇప్పుడు మీరు కానీ డయాగ్రామ్ గీయగలిగితే ఎలా గీస్తారు, దీన్ని 3 పాయింట్లు ఇచ్చాడు, బాగా గమనించాలి. ఇప్పుడు నేను మీరు సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు, నాది కాదు కదా అన్నట్టు మీరు హ్యాండిల్ చేస్తున్నారు. పోయిన దాన్ని ఇంకెంత బాగా చేయాలా? యాక్సిడెంట్ అయిన ఎలా కేర్ తీసుకుంటారు డాక్టరు? యాక్సిడెంట్ అయ్యి వస్తే కాల్ తీసి అలాగ వేస్తాడా, బాబాయ్ అలాగ వేస్తాడు, చచ్చిపోతాడు. సో ఇది యాక్సిడెంట్ అయింది. సో ఇప్పుడు ఇది ఎలా వచ్చిందని నాకు మీరు గమనించి నాకు చెప్పండి. 3 పిన్లు ఇచ్చాడు, ఒక పిన్లోంచి వెళ్ళింది ఏ పిన్లోకి వెళ్తుందని బాగా గమనించండి. కనెక్షన్లు ఎలాగిచ్చాడో కొంచెం చూడండి.
ఇండివిజువల్ ఒకటి చూడండి, చూసి వెంటనే పేపర్ పైన మీరు తెచ్చుకోవట్లేదు, లేబర్ వర్క్ చేయడానికి రెడీ అవుతున్నారు. పేపర్ మీద గీయండి, మీరు గీసి చూపించండి, అంతవరకు ఆపుతాను, వీడియో ఆపుతాను. ఆ క్యాపిలరీ ట్యూబ్ థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ నుంచి దాని నెత్తి మీద నుంచి, నేను అంటున్నా నా పదాలు బాగా గుర్తుపడి, నెత్తి మీద నుంచి వస్తూ సక్షన్ పైప్ మీద అమర్చబడి ఉందో క్లాంప్ తోటి, దానికి ఎలక్ట్రికల్ వైరింగ్ కనెక్షన్లే ఇవ్వలేదు కదా. సో అది దేనిని సూచిస్తుంది అని అంటే మీరేం చెప్పగలుగుతారు? అది సక్షన్ పైప్ మీద పెట్టారు. సో దాని నెత్తి మీద మామూలుగా అలాంటి మోడల్ కాకుండా వేరే మోడల్ చూసారు ఆ పర్టికులర్ పుంటోలో అలాంటి క్యాపిలరీ ట్యూబ్ లేదు కదా. కానీ ఎక్స్పాన్షన్ వాల్వ్ ఉంది, ఎక్స్పాన్షన్ వాల్వ్ నెత్తి మీద ఇలాంటి రౌండ్ది ఉంది. ఆ రౌండ్ది ఏం చేస్తుందని చెప్పాను, అందులో ఏముంటుందని చెప్పాను, పాదరసం టైప్ మెటీరియల్ ఉంటుంది. అది లోపల ఉన్న నీడిల్ని పైకి కిందకి ఆడిస్తుందని చెప్పానా? దేన్ని బట్టి ఆడిస్తుంది అన్నాను? ఇప్పుడు ఈ క్యాపిలరీ ట్యూబ్ దేని మీద పెట్టుంది అంటే సక్షన్ మీద కదా. అంటే ఇవాపరేటర్ తాలూకా అవుట్లెట్ టెంపరేచర్ని చూపిస్తుందా కదా. ఇవాపరేటర్ నుంచి బయటకు వచ్చేసే పైప్లోంచి ఎంత చల్లగా ఉంది అన్నది చూపించే ఒక థర్మోస్టాటిక్. ఓకే, సో అక్కడే ఉండి కదలకుండా అక్కడే ఉండి ఎంత హీట్ వస్తుందనేది చెప్తుంది. ఎవరికి చెప్తుంది? ఎక్స్పాన్షన్ వాళ్ళకి. ఎక్స్పాన్షన్ వాళ్ళు చెప్పగానే ఏం చేస్తుంది, చల్లగా ఉందరా అని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తుంది ఎక్స్పాన్షన్ వాళ్ళు? క్లోజ్ అయిపోతుంది. అంటే ఈడ చల్లగా వచ్చిందంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం లిక్విడ్. ఎవరు చెప్పారు అలాగా? ఇది థర్మోస్టాట్. అవును, థర్మోస్టాట్ టెంపరేచర్ కొలవడం తప్ప దానికి ఏం తెలియదు. దానికి అనడం కూడా రాదు. అది చల్లగా ఉందని చెప్పింది అంతే. అప్పుడు ఎక్స్పాన్షన్ వాళ్ళు ఏం చేయాలా? క్లోజ్ అవుతుంది కదా సార్. అంతే కదా. దాని గురించి ఎందుకు మరి అంటే దాని అర్థం కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకు లేదంటే సేమ్ మళ్ళీ ఇదే నెంబర్ వేసుకోవాలా? ఏం ఎక్స్ట్రా ఉందా ఇందులో? ఏమీ లేదు. సో చల్లగా ఉందనగానే మీరు సబ్ కూలింగ్ సూపర్ హీట్కి పదాలకు వెళ్ళిపోతున్నారు. అది కాదు. పదాలకు వెళ్ళక ముందు పదాలు దేనికి చెప్తాయి? ఇది ఓన్లీ బయట టెంపరేచర్ తీసుకెళ్ళి ఎక్స్పాన్షన్ వాళ్ళు చెప్తుంది. ఎక్స్పాన్షన్ వాళ్ళు అప్పుడు ఏం చేస్తుంది, ఓకే క్యాబిన్ టెంపరేచర్ సరిపోయిందిరా, నేను దేనికైతే సెట్ చేయబడ్డానో అది నేను చేయగలిగాను, నా పని ముగించుకున్నాను, కాసేపు రెస్ట్ తీసుకుంటానని చెప్పి తగ్గించేస్తుంది. అలా కన్నాన్ని పెంచేస్తుంది. మళ్ళీ కన్నాన్ని ఎప్పుడు తగ్గిస్తుంది? ఇదే చెప్తుంది మళ్ళీ, అరే బాబు మళ్ళీ ఏడికిపోయినరా అంటుంది. అప్పుడు మళ్ళీ వెంటనే కన్నాన్ని తగ్గిస్తుంది. ఈ కన్నం దేంతో మీకు పోల్చి చెప్పాను, ఇలా ఊత్తు సన్నప్పుడు చిన్న కన్నం నుంచి ఎక్కువ ప్రెషర్తో వచ్చి అటువైపు లో ప్రెషర్లో పడినప్పుడు గ్యాస్ లా వలన టెంపరేచర్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతూ ఉంటుంది. అది గ్యాస్ లా. అదేంది ఇదే. సో అది థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్. దాని మీద ఉన్న హీట్ని కొలవటానికి ఒక పరికరం క్యాపిలరీ ట్యూబ్లోంచి అందులోపల పాదరసం లాంటి మెటీరియల్ లోపలికి అయితే ఇక్కడ బల్బ్ అంటారు, హీట్ మెజరింగ్ బల్బ్. ఆ బల్బ్ని ఇక్కడ పెట్టి దీనికి అంటుకొని ఉండాలి కాబట్టి ఇది పెట్టాడు. ఆ హీట్ మళ్ళీ బయటకు వచ్చేయకూడదు అందుకని చెప్పి వ్రాపింగ్ ఇచ్చాడు. అల్యూమినియం ఫాయిల్ లాంటి పేపర్ తోటి వ్రాపింగ్ ఇచ్చి దాన్ని ఇలా క్లోజ్ చేసాడు. ఓకే, అర్థమైంది ఇప్పుడు అది. సో ఇవాపరేటర్లో మీకు ఈ పర్టికులర్ మోడల్లో కనిపించింది థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్. పాత మోడల్ కాబట్టి ఈ విధంగా ఉంది. ఇప్పుడు కొత్తవన్నీ కొంచెం స్లీక్గా ఉన్నాయి. ఒక మంచి డ్రెస్ వేసుకొని ఉంది, నీట్గా తయారై ఉంది. ఓకే, వైర్లెస్ సిస్టమ్ లాగా వైర్ ఎలాంటిది లేకుండా డైరెక్ట్గా ఒకటే ఉంది. అంతే డిఫరెన్స్. రెండూ కొలుస్తాయి. కొలిసిన దాన్ని ఎక్స్పాన్షన్ వాల్వ్ లోపల నీడిల్కి చెప్తాయి ఏం చేయాలన్నది. చెప్తే నీడిల్ దానికి తగ్గట్టు పనిచేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి లోపలికి వెళ్ళే గాలి తాలూకా కన్నం చిన్నది పెద్దది అవుతూ ఉంటుంది. ఆ చిన్నది పెద్దది అవడం వల్ల మనకి టెంపరేచర్ మారుతుంది, ప్రెషర్ మారుతుంది. కాబట్టి ఆ ప్రెషర్ మారినప్పుడు టెంపరేచర్ మారుతూ ఉంటుంది. కన్నం చిన్నగా అయిందంటే ఎయిర్ అంటే లోపలికి ఏమంటారు, కన్నం చిన్నగా ఉందనుకోండి ఈ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్లోకి వేస్తుంది. కన్నం పెద్దగా అయింది అంటే ఈ హై ప్రెషర్నే పెద్ద లో ప్రెషర్లో కాదు మామూలుగా తోసేస్తుంది అనమాట. సో ప్రెషర్ డిఫరెన్స్లు ఎక్కువ ఉండట్లే. ఎప్పుడైతే ప్రెషర్ డిఫరెన్స్ ఎక్కువ లేవో మన పీటీ చార్ట్లో ఏం చెప్తాయి, గ్యాస్లో ఏం చెప్పింది, ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్. సో వెంటనే ప్రెషర్ ఎక్కువ ఉంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ తగ్గితే టెంపరేచర్ తగ్గిపోతుంది. సో ప్రెషర్ ఇటువైపు ఎక్కువ ఉండాలి అని అంటే ఆ కన్నం చిన్నదిగా ఉండాలి. ఒక కన్న పెద్ద అయిపోతే ఇటు సైడ్ ప్రెషర్ ఏమి కావాలి, ఎంత కంప్రెస్ చేసి పంపిస్తున్నా అటు నుంచి వెళ్ళిపోద్ది ఫ్రీగా. పెద్ద ప్రెషర్ డిఫరెన్స్ ఉంటుంది. ప్రెషర్ డిఫరెన్స్ లేదంటే టెంపరేచర్ డిఫరెన్స్ రాదు. అదేనా? రైట్, ఇదే వర్కింగ్ ప్రిన్సిపల్. రైట్, ఓకే. సో ఇప్పుడు అది ఇది ఇంకోటి ఇచ్చాడు, ఇది ఇందులో దూరుస్తున్నాడు.
కదా. సో ఇది ఎవాపరేటర్లు ఇక్కడెక్కడ పెట్టాడు కదా. సో ఇది ఎవాపరేటర్ టెంపరేచర్ని చూపిస్తుంది. ఓకే, సో ఇది ఎటువైపు ఉంది? గాలి లోపలికి వచ్చి అంటే కూల్ అయ్యి ఫిల్టర్ అయ్యి ఇక్కడ సైడ్ వస్తుంది కదా సార్. బయటకు వస్తున్న క్యాబిన్లోకి వచ్చే టెంపరేచర్ చూపిస్తుంది. ఇది యాక్చువల్ క్యాబిన్ టెంపరేచర్ కాదు, నేను పొరపాటు నా క్యాబిన్ టెంపరేచర్ అని ఉంటాయి. క్యాబిన్ టెంపరేచర్ కాదు. ఈ ఎవాపరేటర్లో లోపల బయట నుంచి వస్తున్న గ్యాస్ ఏ టెంపరేచర్లో ఉందో చూపిస్తుంది. దాన్ని బట్టి పనిచేస్తుంది. ఇప్పుడు వస్తున్న మోడల్ ఇవి తీసేసి ఇది పెట్టారు. సో పాదానికి ఇది పెట్టారు. సో ఏదైనా 1 by 1 డిజైన్ మోడిఫికేషన్స్ చేసుకొని ఇది అంత అవసరం ఉందా, అవసరం లేదన్నప్పుడు తీసిపారే, అవసరం ఉంది అన్నప్పుడు ఉంచుతాం. ఇప్పుడు ఇది దేనికి సార్? అది ఎన్ని వైర్లు? 2 వైర్లు. 2 వైర్లు దేంట్లో పెట్టున్నాయి అవి? ఆ వైర్ తాలూకా ఎండ్ ప్రోడక్ట్ ఎవాపరేటర్లో పెట్టి. ఎవాపరేటర్ లోపల పైపులు లోపలికి వెళ్తుందా? పైపులు అంటే లోపలికి వెళ్తుంది చూడండి. అంటే ఈ పైపులు ఫిన్స్ లోపలికి వెళ్తుంది. ఫిన్స్లో ఏమైనా టచ్ అయ్యింది తప్ప ఫిన్స్లో గుచ్చుకుపోలేదు కదా, ఫిన్స్లో దాని లోపలికి వెళ్ళలేదుగా, ఓన్లీ ఫిన్స్లోనే ఇమిడిపోయి ఉంది. అంటే అక్కడ టెంపరేచర్ని చూపిస్తుంది. 2 వైర్ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్. దాని పేరు ఏదైనా పెట్టండి, క్యాబిన్ టెంపరేచర్ అనండి, ఎవాపరేటర్ టెంపరేచర్ అనండి, ఎవాపరేటర్ అవుట్లెట్ ఎయిర్ టెంపరేచర్ అనండి, పేరు మీది ఏదైనా పెట్టచ్చు. ఓకే, అది అర్థమైంది. సో 90 degree ఫ్యాన్ ఇసురుతుందని మీకు అర్థమైంది. ఇప్పుడు రెసిస్టర్ ఏమో కరెంట్ లిమిటింగ్, కరెంట్ తగ్గిస్తుంది. సో వస్తున్న కరెంట్ కాస్త కొంచెం తగ్గించి బ్లోవర్కి పంపిస్తుంది. సో ఏసీ బ్లోవర్ బటన్ నుంచి బ్లోవర్ మోటార్కి మధ్యలో ఉంది. సో వస్తున్న కరెంట్ కాస్త బ్లోవర్ మోటార్ దగ్గర తగ్గుతుంది రెసిస్టర్ వలన. రెసిస్టర్ కానీ లేదనుకోండి డైరెక్ట్గా వెళ్ళిపోతే ఫ్యాన్ స్పీడ్ తిరుగుతుంది. 2 రెసిస్టర్స్ ఇచ్చాడు. సో గ్యారంటీగా 0, 1, 2 ఉంటుంది. 2 రెసిస్టర్స్ అంటే 2 డిఫరెంట్ వోల్టేజెస్ మారుతుంది. కరెంట్ లిమిట్ 2 విధాలుగా అవుతుంది. డైరెక్ట్ 3 డైరెక్ట్. సో ఎన్ని స్పీడ్లు ఉంటాయి? 0 నుంచి 1, 2 and 3. సో మనం అనుకున్న దాన్ని బట్టి దానికి చూస్తే దానికి 3 స్టెప్స్ ఉన్నాయో లేదు చూడండి ఒకసారి ఈ బండికి. చూడండి ఫ్యాన్ ఎక్కడ ఇచ్చాడు చూడండి, ఆ టైపు చూడండి. అది కాదు చూడండి, లోపలికి వెళ్ళి చూడండి ఫ్యాన్ ఎక్కడ ఇచ్చాడు, దాని తాలూకా ఏసీ కంట్రోల్స్ అని ఎక్కడ ఇచ్చాడు, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి చూడండి. స్టెప్ 3 ఆఫ్లో ఉంది. 1, 2, 3. ఓకేనా. ఆ 3rd అనేది ఫుల్ స్పీడ్. ఓకే, సో దాని ఏసీ బటన్ ఎక్కడ ఇచ్చాడు? యా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క దగ్గర ఇస్తాడు. సెంటర్లోనే ఇవ్వాలని వాళ్ళ ఇష్టం, మనకు అనవసరం. సో ఇది నేర్పించమని కూడా కొందరు స్టూడెంట్స్ అంటూ ఉంటారు. అంత అవసరం లేదు కదా. మనం ఎత్తుకోవటం దీనికి ఇది పెద్ద ఏం కాదు. సో నేను అడిగిన క్వశ్చన్, ఈ షీట్ ఎందుకు ఇచ్చాడు అని అడిగాను. ఏది ఈ షీట్ కదా, అంటించాడు కదా, రైట్. ఆ షీట్ ఎందుకు ఇచ్చాడు అని అడిగాను. ఆన్సర్ కూల్ అయినప్పుడు వాటర్ వస్తుంది. కూల్ అయినప్పుడు వాటర్ వస్తుంది. వాటర్కి ఏం చేస్తుంది ఇది? వాటర్ని పీల్చుకుంటుంది. వాటర్ ఎక్కడికి వెళ్ళాలి? కిందికి వెళ్తాయి సార్, బయట పడిపోవాలి కదా. సో బయట పడిపోయినప్పుడు బయటికి వెళ్ళడానికి అని చెప్పేసి కన్నం ఇచ్చాడా, పైప్ ఇచ్చాడు కదా, అక్కడ పైప్ అటాచ్ అయి ఉంటుంది. సో ఆ వాటర్ కాస్త ఇది ప్లాస్టిక్ లాగా ఉండకుండాను దాంట్లో ఉండేటట్టు ఇచ్చాడు. ఓకే, సో వాటర్ ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఎక్కడి నుంచి వస్తుంది? మీరు వాటర్ పోయలేదే. అంటే అది కూల్ అయినప్పుడు గాలిలో ఉండే తేమ అనేది, తేమ వల్ల వాటర్ అనేది వస్తుంది. గాలిలో ఉన్న తేమ కాస్త చిన్న చిన్న నీటి బిందువులాగా కలెక్ట్ అయ్యి అన్నీ కలిపితే బొట్టు కలిపి సముద్రం అయిపోద్ది అన్నారు కదా, అదేవిధంగా ఇక్కడ వస్తుంది. గాలిలో ఉన్న తేమ ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవడం ముఖ్యం. మనం ఎలాగైతే ఏసీ చేసినప్పుడు యాంబియంట్ ఎయిర్ టెంపరేచర్ ఎంత అయితే చూస్తున్నామో ఆ రోజు గాలిలో తేమ ఎలా ఉంది మనకు ఎలా తెలుస్తుంది? మన బాడీ చెప్పేస్తుంది కదా ఈరోజు ఒక్కపోతగా ఉందని. సో దాన్ని బట్టి కూడా ఏసీ గ్యాస్ మారుతూ ఉంటుంది, రైట్. సో ఇవన్నీ పరిగణనలో తీసుకొని మనం గ్యాస్ ఎక్కించాలి. సో ఇందులో వాటర్ వస్తుంది, కండెన్సేషన్ వల్ల ఆ వాటర్ కాస్త మళ్ళీ బయటికి వెళ్ళిపోవడానికి ఆ కన్నం ఇచ్చాడు. ఆ కన్నంలోంచి బయటికి ఒక ట్యూబ్తో అయిపోతుంది. సో ఇప్పుడు నాకు ఆ రెసిస్టర్ బొమ్మ గీయండి, సర్క్యూట్ గీయండి రెసిస్టర్ది. డైరెక్ట్ ఇవ్వచ్చు కదా సార్, ఇట్లా ఇవ్వండి కనెక్షన్ ఇవ్వండి. అప్పుడు బైపాస్ చేసిన రెండింటిని సర్కిల్ చేయండి ఫుల్, రెండింటిని కలిపి పోనీ. ఓకే, రెండింటిని కలిపండి, రెండింటిని కలిపి సర్కిల్ చేయండి. ఓకేనా. అరే బైపాస్ చేస్తారు కదా. సో మీ స్విచ్ ఇప్పుడు డైరెక్ట్గా
బ్యాటరీ పాజిటివ్ నుంచి డైరెక్ట్గా ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. మధ్యలోనే 2 రెసిస్టర్స్ లేవు. సో కరెంట్ని లిమిట్ చేసే అడ్డంకి ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. సో ఇది పాజిటివ్ కంట్రోలా నెగిటివ్ కంట్రోలా? పాజిటివ్ కంట్రోల్. సో ఎవరు జనరల్గా పాజిటివ్ కంట్రోల్, ఎవరు నెగిటివ్ కంట్రోల్ ఇస్తారు. సో ఇప్పుడు మీరు పాజిటివ్ కంట్రోల్తో ఇచ్చారు. మన కరెంటు బ్యాటరీ నుంచి ఇక్కడ స్విచ్ గీయాలి. ఓకే, బ్యాటరీ నుంచి వస్తుంది, గీయండి, స్విచ్ గీయండి. దానికన్నా ముందు కదా, అక్కడ గీయండి. ఓకే, స్విచ్ గీస్తే యారో మార్క్ గీయాలా, స్విచ్కి యారో మార్క్ అప్పుడు అది స్విచ్ అని తెలుస్తుంది. కింద వరకు గీయాలి, కనిపించాలా మీరు గీసిన, నేను రాస్తుంది కనిపిస్తుంది కదా అలా. రైట్, ఓకే, స్విచ్ అని తెలుస్తుంది ఎవరికైనా, మీ డయాగ్రామ్ చూడగానే తెలియాలా. రైట్, ఇప్పుడు ఇది లో స్పీడ్లో ఏంటంటే మన కరెంటు ఇలా వెళ్ళి పాజిటివ్ కంట్రోల్ ఇచ్చారు, ఇలా వెళ్ళి ఒక రెసిస్టరు, 2వ రెసిస్టరు, ఫ్యాన్, మోటరు, మళ్ళీ గ్రౌండ్, సర్క్యూట్ కంప్లీట్, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 2 రెసిస్టర్స్. ఎక్కువ రెసిస్టర్స్ ఉంది కాబట్టి అడ్డంకి ఎక్కువ ఉంది, స్లో తిరుగుతుంది. మీడియంకి వచ్చేటప్పటికి ఒక రెసిస్టర్ బైపాస్ చేస్తాం, దానికి వెళ్ళినట్లే ఎలా వెళ్తుంది, ఎలా వెళ్ళి ఇందులో వస్తుంది. ఓన్లీ ఒక రెసిస్టర్లోంచి మన ఫ్యాన్లో తిరిగి వస్తుంది. సో ఇందాక మీద పోలిస్తే ఇప్పుడు కొంచెం ఎక్కువ స్పీడ్ తిరుగుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి 2 రెసిస్టర్స్ని పక్క పెట్టేస్తాం, డైరెక్ట్ కనెక్షన్ ఫ్యాన్కి ఇస్తాం, ఫుల్ స్పీడ్లో తిరుగుతుంది. సో ఈ కనెక్షన్ ఇచ్చేది ఎవరు? బ్లోవర్ స్పీడ్ స్విచ్. ఈ స్విచ్ ఉన్నదా, ఈ స్విచ్చే దాన్ని చేస్తుంది. సో స్విచ్ని ఇలా ఇవ్వాల్సి వస్తే మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చేసాము, సిరీస్లో పెట్టేశారు కాబట్టి సరిపోయింది ఇది. ఇప్పుడు మీరు స్విచ్ని వేరేగా ఇవ్వాలంటే ఎలా ఇస్తారు? ఇప్పుడు ఓకే, దానికన్నా ముందు నెగిటివ్లీ కంట్రోల్డ్ స్విచ్ పెట్టండి. ఇప్పుడు నాకు కావాల్సింది నెగిటివ్లీ కంట్రోల్డ్ స్విచ్, అంటే బ్యాటరీ పాజిటివ్ ఇగ్నిషన్ ఆన్ చేయగానే డైరెక్ట్గా దీనికి వచ్చేస్తుంది. ఈ నెగిటివ్ లైన్లోనే, రిటర్న్ లైన్లోనే స్విచ్ ఉంది. సో అప్పుడు ఎక్కడ పెడతారు రెసిస్టర్స్ని? ఇక్కడ పెట్టేస్తారు. ఇక్కడ కూడా పెట్టచ్చు కదా, ఇక్కడ డైరెక్ట్ సప్లై ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ సప్లై అయినప్పుడు కింద రెసిస్టర్లు వస్తాయి కదా సార్, డైరెక్ట్ సప్లై అయినప్పుడు కింద రెసిస్టర్స్ వస్తాయి. సో రిటర్న్ పాత్రకి గీయండి, ఇప్పుడు నెగిటివ్ కంట్రోల్ గీయండి. సో ఇగ్నిషన్ ఆన్ బ్యాటరీ సప్లై, డైరెక్ట్ టు మోటార్ సప్లై వెళ్ళింది ఒక లెగ్, మోటార్ నుంచి బయటకు వస్తుంది కాస్త, ఇక్కడ మన త్రూ రెసిస్టర్స్లోంచి రావాలా కదా. ఇప్పుడు ఏం చేస్తారు అండి, ఇప్పుడు నేను మీకు కొంచెం హెల్ప్ చేస్తాను. రెసిస్టర్స్ మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఈ పర్టికులర్ డిజైన్లోని 2 ఉన్నాయి. ఓకే, పెట్టండి చెప్తాను. ఇప్పుడు ఆ రెసిస్టర్స్ ఇక్కడ గీయండి, ఫస్ట్ రెసిస్టర్లు గీయాలి. ఇదే స్ట్రక్చర్ ఇక్కడ గీయండి, ఈ సెంటర్లో గీయండి. అంటే ఇది కలపకుండా ముందు రెసిస్టర్స్ గీయండి, మధ్యలో కదా రెసిస్టర్ మనకు వచ్చింది. సేమ్ ఇక్కడ ఎలా గీసారో సేమ్ అక్కడ కూడా అలాగే వచ్చినట్టు ప్రజెంట్ చేయండి. మళ్ళీ దాన్ని టచ్ అవ్వకూడదు, ముందే టచ్ అయిపోతుంది. అది క్లియర్గా గీయండి, మీరు టచ్ చేస్తే మళ్ళీ మీరు బొమ్మ కరెక్ట్ కాదు. ఇంకోటి గీయండి పర్వాలేదు, ముందు రెసిస్టర్స్ సేమ్ ఇక్కడ ఎలా గీసారు ఇదే మోడల్ గీయండి అంటున్నా. సో దట్ మీరు చేసిన దాని మీద మీరు ఎక్స్పెరిమెంటేషన్ చేయొచ్చు. ఇక్కడ స్విచ్ వస్తుంది, ఇది గీయండి అంటున్నాను, మీరు గీయట్లేదు. ఇది ఇక్కడ వస్తుంది, ఇది గీయండి. ఇక్కడ ఎలా గీసారు బాబా? రైట్, మనకి 3 పోల్స్ కదా, 3 లెగ్గులు. రైట్, ఇప్పుడు నేను ఒక స్విచ్ని ఇక్కడి నుంచి ఇలా తీసుకొని, ఓకే, ఇక్కడ ఏం కావాలా, ఇక్కడ పాజిటివ్ వచ్చింది కదా, ఇది బ్యాటరీ 12 volts బ్యాటరీ. ఇగ్నిషన్ ఆన్ పెట్టండి చాలు. ఇగ్నిషన్ ఆన్ ఇక్కడ రాయండి, ఇగ్నిషన్ ఆన్ అంటున్నాను. మనం 12 volts అని రాయొచ్చు, కానీ ఎప్పుడు వస్తుంది? IGN ఆన్ అని రాయండి. ఓకే, ఇగ్నిషన్ ఆన్ అంటే మనం కీ ఆన్ చేయగానే ఇక్కడ సప్లై వచ్చేస్తుంది. సప్లై ఇలాగొచ్చి ఇంతవరకు వచ్చి వెయిట్ చేస్తుంది. అంటే మున్సిపాలిటీ వాడు ట్యాంక్లోకి ఆ ట్యాంక్ నిండిన తర్వాత ఆడు వదిలితే మన ఇంటి వరకు వచ్చి వెయిట్ చేస్తుంది. మన ట్యాప్ ఎంత తిప్పితే అంత వస్తుంది. ఇప్పుడు అక్కడ ట్యాప్ పెట్టాలి ఇక్కడ, అంతే కదా. ట్యాప్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ వాల్ తలకి మారుస్తుంది. ఇక్కడ కానీ నేను నా స్విచ్ ఇక్కడ స్విచ్ కనెక్ట్ చేయాలా. ఇప్పుడు ఇక్కడ నా స్విచ్ ఉంది, ఆ స్విచ్ తాలూకా ముళ్ళు ఒకటి ఇక్కడ పెట్టి, ఓకే. సో ఇక్కడ నాకేం కావాలా, ఇక్కడ నాకేం కావాలి ఫ్యాన్ తిరగాలంటే? సప్లై ఇచ్చాను, ఇక్కడ నాకేం కావాలి ఫ్యాన్ తిరగాలంటే? నెగిటివ్ కావాలా. ఇప్పుడు నా స్విచ్కి నెగిటివ్ ఇచ్చేసాను అంటే మీ పర్సులో డబ్బులు ఉంటేనే మీరు ఇంకోటికి ఇవ్వగలరు అని ఎప్పుడు చెప్తా ఉంటాను. స్విచ్కి నెగిటివ్ వస్తే ఆ స్విచ్ కానీ నెగిటివ్ని కనెక్ట్ చేస్తుంది దీనికి, అప్పుడు ఫ్యాన్ తిరిగేస్తుంది కదా. సో ఇప్పుడు డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వండి, ఒక స్విచ్ పెట్టండి. అంటే నెగిటివ్ ఇప్పుడు ఎర్త్ కంట్రోల్ ఇస్తున్నాం కదా, నెగిటివ్కి ఒక స్విచ్ పెట్టండి. రెసిస్టర్ తీసండి, ఇంకా మరి రెసిస్టర్ అక్కడ లేదు, ఉండకూడదు. మీ రెసిస్టర్ ఇప్పుడు మీరు తీసిన బాడీ అది ఇక్కడ రాశారు, ఒక స్విచ్ ఇవ్వండి.
స్విచ్కి ఎర్త్ కావాలి కదా. అక్కడ నుంచి కాదు, పోనీ అలాగ ఇచ్చారు. ఓకే, స్విచ్ క్లోజ్ అవగానే వస్తుంది. అది స్విచ్. ఓకే, ఈ స్విచ్ ఇప్పుడు క్లోజ్ అయితే మీకు ఎర్త్ కనెక్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ రెసిస్టర్ ఉండకూడదు. అవును సార్. ఇప్పుడు ఫుల్ స్పీడ్ ఇది ఫుల్ స్పీడ్. ఇప్పుడు మీరు ఈ బాడీని తీసుకొచ్చి దీనికి కానీ ఇందులో కానీ అమర్చగలిగితే మీరు సెటప్ వచ్చేసినట్టే కదా. సో స్విచ్ ఏం చేస్తుంది, ఎర్త్ చేస్తుంది. ఈ ఎర్త్ తీసుకొచ్చి దీనికి ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఎర్త్ గీసండి. ఎర్త్ ఎలా గీయాలి? అలా కాదు. ఎన్నాళ్ళు చూసారు. ఇంకోటి ఏంటి, చూడగానే అర్థం కావాలా? 2 గీస్తాడు బ్యాటరీ అనుకుంటాడు. ఓకే, ఇది ఎర్త్ ఉంది, వీడి పర్సులో ఇప్పుడు ఎర్త్ ఉంది. ఓకే, ఈడు ఎర్త్ కానీ దీనికి ఇవ్వగలిగితే ఇక్కడ కానీ మన స్విచ్ ఇక్కడ పెట్టాడు, ఎలా పెట్టాడు అనుకోండి స్విచ్ ఫుల్ 2 ఇక్కడ నుంచి కరెంట్ ఇలా వెళ్ళి ఇందులో తిరుక్కుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎర్త్ అవుతుంది కదా. సో ఇక్కడ ఎర్త్ ఇవ్వకూడదు, రైట్. సో ఇక్కడ ఇదే సర్క్యూట్ని ఎర్త్ లేకుండా మళ్ళీ ఇక్కడికి ఏంటి ఇప్పుడు ఇక్కడ సార్, అంటే దీన్ని యాడ్ చేయడానికి ఏంటి అల్కా? ఓకేనా. సో ఇది మీరు ఇగ్నిషన్ ఆన్ అని రాయండి. 12 వోల్ట్స్ పెట్టండి ముందు. 12 వోల్ట్స్ అంటున్నాను, IGN ఆన్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకేం అర్థం అవుతుంది, ఇగ్నిషన్ ఆన్ చేస్తే ఇక్కడ కరెంట్ వస్తుందని తెలుస్తుంది, రైట్. సో ఈ కరెంట్ ఎక్కడికి వెళ్తుంది? కరెంట్ డైరెక్ట్ ఫ్యాన్కి వెళ్తుంది సార్ కదా. సో ఫ్యాన్ మోటార్కి వెళ్తుంది, వైండింగ్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చి మీరు ఇప్పుడు డ్రా చేసింది మీరు ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చేసారు. కనెక్షన్ ఇవ్వకూడదు. సో కనెక్షన్ ఇవ్వకుండా మళ్ళీ గీయండి. అదే డయాగ్రామ్ మళ్ళీ గీయండి, కనెక్షన్ ఇవ్వకుండా పెట్టండి. ఫస్ట్ బ్యాటరీ నుంచి 12 వోల్ట్స్ తీసుకున్నాం. ఇగ్నిషన్ ఆన్. 12 వోల్ట్ సప్లై, ఇగ్నిషన్ ఆన్. మీరు చెప్తూ గీస్తా ఉన్నాను. ఇగ్నిషన్ ఆన్. ఈ నుంచి మనము డైరెక్ట్ ఫ్యాన్కి ఇచ్చినాం సార్. డైరెక్ట్ సప్లై టు ఫ్యాన్. అంటే మున్సిపల్ ట్యాంక్ నుంచి మన ఇంటి ట్యాప్ వరకు వచ్చి వెయిట్ చేస్తుంది అని చూపించడానికి ఎలా చూపిస్తామని చెప్పాను. వచ్చి వెయిట్ చేస్తుంది అని అంటే ఇప్పుడు కాయిల్ని ఇలా పెట్టాలి, పెట్టి రౌండ్ ఇలా పెట్టాలి. ఇక్కడ కూడా ఇలా పెడితే అప్పుడు ఫ్యాన్ అనేది ఒక కాంపోనెంట్ అని మనకు తెలుస్తుంది. ఏదైనా ఎలక్ట్రికల్ పరికరం పనిచేయాలంటే మినిమం 2 ఉండాలి, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. మీరు పాజిటివ్ ఇచ్చారు. సో పాజిటివ్ వచ్చి అలా ఇచ్చున్నారు. సో పాజిటివ్ వచ్చి ఎంతవరకు వచ్చి వెయిట్ చేస్తుంది? నెగిటివ్ అక్కడ చూపించండి. మీరు ఇచ్చిన పాజిటివ్ ఎక్కడ వరకు వచ్చి వెయిట్ చేస్తుంది? ఇక్కడ వరకు వచ్చి వెయిట్ చేస్తుంది కదా. సో అక్కడ వరకు వచ్చేటప్పటికి గ్యారంటీగా 12 వోల్ట్స్ అని రాసేయండి. అప్పుడు మీ నోట్స్ చూడగానే మీకు అర్థమైపోతుంది కదా. 12 వోల్ట్స్ వచ్చి అక్కడ వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మోటార్ ఎప్పుడు తిరుగుతుంది? మోటార్ ఎప్పుడైతే మనం ఏసీ ఆన్ చేసినప్పుడు తిరుగుతుంది. అది అందరికీ తెలుసు, చిన్నపిల్లాడు చెప్తాడు. మీ సర్క్యూట్లోని మోటార్లు ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన ఈ 12 వోల్ట్స్ని నెగిటివ్ కనెక్ట్ ఇచ్చేస్తామో అప్పుడు ఫ్యాన్ తిరగడం, సర్క్యూట్ కంప్లీట్ అయ్యి కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ పాస్ అయిన తర్వాత ఫ్యాన్ తిరుగుతుంది. సో మనం ఏం చేస్తున్నాం, ఆ ఎర్త్ ఇచ్చే రూట్లోని అడ్డంకులు పెడుతున్నాం. స్పీడ్ లిమిట్, కరెంట్ని లిమిట్ చేస్తున్నాం రెసిస్టర్స్ పెట్టి. సో ఇప్పుడు ఆ రెసిస్టర్స్ గీయండి. రెసిస్టర్స్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఒకసారి కావాలంటే మళ్ళీ బుక్ చూసుకొని గీయండి. నేను ఎలా పెట్టాను చూపించండి. ఏ మోడల్ చూపించాను కదా, రైట్. ఆ మోడల్ గీయండి. సో అదొక రెసిస్టర్, జంక్షన్ పెట్టండి. ఇంకో రెసిస్టర్ ఇన్ సిరీస్, అంతే కదా, రైట్. జంక్షన్ పెట్టండి. అన్నిటికీ 3 పోల్స్ కదా, 3 పోల్ రెసిస్టర్. ఫస్ట్ పోల్ పెట్టండి. ఫస్ట్ పోల్ ఇక్కడనే. ఓకే, 3 పోల్ రెసిస్టర్ ఉంది. సో మన రెసిస్టర్ చూపించండి, వెనక్కి చూపించండి. సో 3 పోల్స్ కదా, రైట్. ఇక్కడ ఉన్నదే ఇప్పుడు మీరు గీశారు. ఓకే, సో ఇప్పుడు ఈ రెసిస్టర్ని ఎవరు మారుస్తున్నారు? ఏ రెసిస్టర్, ఒక రెసిస్టర్కి వెళ్ళాలా, 2 రెసిస్టర్స్కి వెళ్ళాలా, లేకపోతే కాకుండా డైరెక్ట్గా ఇచ్చేయాలనేది ఎవరు మారుస్తున్నారు? ఫిజికల్గా మనం చేస్తున్నాం, కానీ అది ఫిజికల్గా చేసేదాన్ని ఏమంటున్నాం మనం? స్విచ్. ఏ స్విచ్?
నెగిటివ్ కంట్రోల్ అవుతుంది. అవును. మామూలుగా స్విచ్ పేరు ఏమంటున్నాం మనం? కంట్రోల్ సార్. ఎవరి కంట్రోల్? మీ కంట్రోలా నా కంట్రోలా? కంట్రోల్ సార్. బ్లోవర్ ఫ్యాన్ మోటార్ కంట్రోల్ స్విచ్ కదా. దాని పేరుగా నామకరణం చేస్తే ఏం పెడతాం? బ్లోవర్ ఫ్యాన్ కంట్రోల్ స్విచ్. ఓకే. సో ఆ స్విచ్ ఏ విధంగా కంట్రోల్ అవుతుంది అని అంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు మనకి ఏం వస్తే బ్లోవర్ మోటార్కి ఏం వస్తే బ్లోవర్ మోటార్ పని చేస్తుంది? నెగిటివ్. ఆ ఎర్త్ ఇచ్చే పరికరాన్ని ఇప్పుడు తయారు చేస్తున్నాం. స్విచ్ని మనం మార్చుకునేటట్టు పెడుతున్నాం. అంటే ఫస్ట్ ఎక్కడ పెడితే, సెకండ్ ఎక్కడ పెడితే, థర్డ్ ఇక్కడ పెట్టచ్చు కదా. సో ఇలా తిరిగే స్విచ్ కావాలి మనకి, అన్నిటి మీద తిరిగే స్విచ్. ఆ స్విచ్ని ఎలా గీసాం? స్విచ్కే ఎర్త్ ఉంటే మనం కంట్రోల్ అప్పుడు కంట్రోల్ చేయొచ్చు. సో మీ పర్సులో డబ్బులు ఉంటే ఇంకోటికి ఇవ్వగలరు. సో స్విచ్ గీయండి, కింద ఒక డాట్ పెట్టండి. మోడల్ చూడండి, నేను గీసాను, చూసి కాపీ కొట్టండి. సో ఎర్త్ గీసారు, రైట్. ఓకే, ఈ అని రాయండి సో దట్ మీకు అర్థం అవుతుంది. ఈ ఫర్ ఎర్త్, రైట్. ఓకే. సో ఇప్పుడు ఎర్త్ వచ్చేసి ఉంది. ఇప్పుడు నీడిల్ మనకి ఎలా ఆడుతుంది అని చెప్పాను? దీని మీద ఆడుతుంది కదా. సో ఆ నీడిల్ దాన్ని మనం ఎర్త్ ఒక స్విచ్ కింద పెడుతున్నాం. సో ఇక్కడ ఒక డాట్ గీయండి, కాంటాక్ట్ పాయింట్ గీయండి సెంటర్లోని, రైట్. ఓకేనా. అక్కడ నుంచి మీరు ఇప్పుడు నీడిల్ని కానీ పెడితే దేనికి వెళ్తే అక్కడికి వస్తుంది కదా. సో అది ఓన్లీ దేనికి రావాలా? ఎర్త్ రావాలా కదా. సో మీ నీడిల్ దేనికి వెళ్ళాలి? మనకి 3 ఉంటాయి కదా సార్, లో, మీడియం, హై స్పీడ్. సో ఇప్పుడు ఎర్త్ ఎక్కడ ఉంది? ఎర్త్ ఇక్కడనే ఉంది కదా. సో ఫ్యాన్ మోటార్ తాలూకా కనెక్షన్ ఎక్కడికి వచ్చి ఉంటుంది? ఇక్కడికి వచ్చింది సార్. కనెక్షన్ ఇచ్చాడు అక్కడ, కనెక్షన్ ఇచ్చాడు, గెత్తి ఇచ్చాడు, 2 డాట్స్ కలిపి, రైట్. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుందా? తిరగదు. ఎప్పుడు తిరుగుతుంది? సో ఎర్త్ ఇప్పుడు ఫుల్ స్పీడ్కి ఇవ్వండి. ఫుల్ స్పీడ్కి ఇస్తే ఎలా ఇస్తారు? ఏరో మార్క్ వేయండి. ఫుల్ స్పీడ్ అంటే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఏరో మార్క్ పెట్టండి, అక్కడ ఒక ఏరో మార్క్ పెట్టండి, రైట్. ఓకేనా. ఇది ఫుల్ స్పీడ్. ఇక్కడ ఫుల్ అని రాయండి, F అని రాయండి, రైట్. ఇప్పుడు ఫుల్ స్పీడ్ అన్నప్పుడు నాకు కరెంట్ ఎలా వస్తుందో చూపించండి. ఇప్పుడు కరెంట్ దారి కరెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్యాన్ లోడ్గా అవుతుంది సార్, ఫ్యాన్ బ్లోయర్ ఫ్యాన్ దగ్గర. అక్కడ నుంచి ఈ స్విచ్ ద్వారా మనకు నెగిటివ్ అవుతుంది సార్. ఇది ఫుల్ స్పీడ్. ఇప్పుడు దాన్ని మనం హై స్పీడ్ అంటున్నాం, ఫుల్ స్పీడ్ అనేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మీడియం స్పీడ్ కావాలా? లేదా ఇప్పుడు మీడియం వద్దు, లోయెస్ట్ స్పీడ్. లో అంటే తక్కువ, లోయెస్ట్ అంటే ఎక్కువ రెసిస్టర్లు ఉన్న రెసిస్టర్స్ అన్ని వాడేసేయండి. ఇప్పుడు ఏరో మార్క్ ఉండాలి. ఏరో మార్క్ ఉంటే అది మారుతుంది అని తెలుస్తుంది. ఓకే. సో ఇది లో కదా, లో అని రాయండి, ఎల్ అని పెట్టండి. ఇప్పుడు నాకు కరెంట్ చెప్పండి. కరెంటు మనకి 12 volts నుంచి ఇట్లా వచ్చి ఫ్యాన్ ద్వారా లోడ్ అయ్యి తర్వాత ఇక్కడ స్విచ్ నుంచి ఒక రెసిస్టర్ R1 అని రాయండి, R1 R2. ఓకేనా. సో ఇప్పుడు కరెంట్ మళ్ళీ ఎలా వెళ్తుందో చెప్పండి. మనకి బ్యాటరీ నుంచి ఇప్పుడు లోడ్ అవుతుంది సార్ ఇక్కడ ఫ్యాన్ దగ్గర. ఫ్యాన్ నుంచి ఇక్కడ స్విచ్ నుంచి R1 రెసిస్టర్ 1 రెసిస్టర్ 2 ఇన్ సిరీస్లోనే ఒకదాని తర్వాత ఒకదానికి ఇన్ సిరీస్ అంటే మంచిది. ఇన్ సిరీస్లో నుంచి మనకి ఎర్త్ అవుతుంది. సో లోయెస్ట్ స్పీడ్. ఇప్పుడు మీడియం స్పీడ్ కావాలంటే ఇక్కడ వెళ్ళదు సార్, ఇక్కడ ఉన్నది కదా సార్, గేన్ ఒకటే రెసిస్టర్ అయితే కదా సార్. ఓకేనా. ఇప్పుడు దాని దారి చెప్పండి. 12 volts నుంచి ఇక్కడ లోడ్ అవుతుంది సార్, ఫ్యాన్ తిరుగుతున్నది. ఇటు నుంచి స్విచ్ నుంచి ఇట్లా ఒకటి సిరీస్ రెసిస్టర్ 1 నుంచి సిరీస్ నుంచి ఇట్లా ఎర్త్ అవుతుంది సార్. ఓకే, అదే రైట్. ఇప్పుడు ఇది 3 స్టెప్పులు. అలా కాకుండా స్టెప్పులు లేకుండా ఎన్ని స్పీడ్లు కావాలంటే అన్ని స్పీడ్లు వచ్చే సర్క్యూట్ గీయండి. దీన్ని స్టెప్ వైజ్ రెసిస్టెన్స్లు మనం మారుస్తున్నాం. అలా కాకుండాను స్మూత్గా మార్చడానికి నెక్స్ట్ మోడల్ గీయండి అది. సో శ్రీనివాస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు నాకు. 12 volts బ్యాటరీ ఇగ్నిషన్ ఉంది సార్. దీని నుంచి డైరెక్ట్గా బ్లోవర్ ఫ్యాన్ మోటార్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి పాజిటివ్ అటు వచ్చి ఆగింది సార్. పాజిటివ్ 12 volts అక్కడికి వచ్చి ఆగుతుంది కదా. అక్కడ 12 volts అని ఇప్పుడు రాయాలి. అక్కడ వరకు గ్యారంటీ 12 volts ఉంటుంది. 12 volts ఇక్కడ నుంచి రెసిస్టర్ సార్, అదంతా రెసిస్టర్, వేరియబుల్ రెసిస్టర్. ఆ రెసిస్టెన్స్ ఎంత అయితే అంత కావాలంటే మనం మార్చుకోవడానికి ఒక నీడిల్ అరేంజ్మెంట్ ఇచ్చారు. సో ఆ రెసిస్టర్ బ్లోవర్ ఫ్యాన్ కంట్రోల్ స్పీడ్ కంట్రోల్ స్విచ్ కథ. ఇది ఇప్పుడు ఏ కంట్రోల్ ప్రమోద్? నెగిటివ్ కంట్రోల్
స్టార్టింగ్లో మనం గీసింది Positive. పాజిటివ్ కంట్రోల్. జనరల్గా మనం తీసుకోము, నెగిటివ్ కంట్రోల్ పెట్టుకుంటాం. రైట్, ఓకే చెప్పండి. ఎర్త్ ఉంది సార్, ఇక్కడ నుంచి ఈ ఆరో మార్క్ సార్. మనం ఇక ఈ ఎర్త్ మన పాయింట్ బాల్ పాయింట్ పెన్తో చూపించండి. ఈ పాయింట్స్ మనం పెంచే గుండికి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆ చివరి పాయింట్ నేను పెట్టుకున్నాను, అది కాదు ఇక్కడ రెసిస్టెన్స్గా టచ్ అయ్యే పాయింట్ డార్కెన్ చేయండి ఆ లైన్ని. ఇక్కడ టచ్ అయింది, మూడో లైన్ టచ్ అయింది కదా, మూడో లైన్ మూడోది అది, దాన్ని డార్కెన్ చేయండి ఫుల్గా కింద వరకు. ఏరో అంతా లైన్ అంతా డార్కెన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆ లైన్లోంచి నాకు వైరింగ్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు. ఇక్కడ నుంచి సార్ స్టార్టింగ్ నుంచి సార్ లో స్టార్టింగ్ నుంచి అంటున్నాను, ఇగ్నిషన్ సప్లై నుంచి సార్. ఇగ్నిషన్ సప్లై ఎక్కడ ఉంది, అక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి. 12 volts బ్యాటరీ సార్, ఇగ్నిషన్ ఆన్. ఇక్కడ నుంచి బ్లోవర్ ఫ్యాన్ మోటార్ 12 volts ఇక్కడ ఆగిద్ది. రెసిస్టర్ ఎండ్ ఎర్త్ ఇక్కడ ఆగింది సార్. సో మనం ఇప్పుడు కరెంట్ ఎలాగొచ్చి ఎలాగెళ్తా చూపించండి. ఇక్కడ నుంచి ఎర్త్ నుంచి సో ఎలాగొచ్చి మరొకసారి పెన్తో అలా చూపించండి, పాజిటివ్ నుంచి చూపించండి. ఫస్ట్ నుంచి అలా వచ్చి సార్, అలా వచ్చి అక్కడ ఆగదు. కాంటాక్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అక్కడ నుంచి ఎర్త్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వరకు ఉందనుకో, ఇక్కడ నుంచి కిందకి ఎక్కడ వరకు ఉంటే మన సెలెక్టర్ నాబ్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ నుంచి ఎర్త్ అవుతుంది. సో సెలెక్టర్ నాబ్ ఎక్కడ పెడుతున్నాం, రెసిస్టర్ మీద పెడుతున్నాం, దాన్ని రియోస్టాట్ అంటారు. సో వేరియబుల్ మారుతా ఉంది. మీ సెలెక్టర్ నాబ్ ఇక్కడ పెడితే ఇవన్నీ పోయా, ఇక్కడ రెండే ఉంటే ఆ రెండింటి నుంచి వచ్చేస్తుంది. ఆ సెలెక్టర్ నాబ్ చివరి ఉంటే దీనికి సర్వలక్ష ఉంటే సర్వలక్షల నుంచి కరెంట్ వెళ్ళి అక్కడ నుంచి వస్తుంది. సో ఒకవేళ పొరపాటుని రెసిస్టర్ పోయింది అనుకోండి, డైరెక్ట్ ఇక్కడ టచ్ చేస్తే ఫుల్ ఎర్త్ వచ్చేస్తుంది కదా, రెసిస్టర్తో సంబంధం లేకుండా ఎర్త్ అవుతుంది, అప్పుడు ఫుల్ స్పీడ్లో తిరుగుతుంది. సో ఒక బ్లోవర్ ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరుగుతుంది, కానీ మిగతా స్టెప్లో తిరగట్లేదు అంటే ఏది పోయినట్టు, రెసిస్టర్ అసెంబ్లీ పోయినట్టు, అంతే. అదేందా రైట్, ఇప్పుడు క్లారిటీగా ఉంది కదా. రైట్ ఫ్రెండ్స్, చూసారు కదా కార్ ఏసీలోని ఒక లోపల మనకి ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో ఉండే ఇవాపరేటర్ అండ్ బ్లోవర్ మోటార్ తాలూకా ఎక్విప్మెంట్ అండ్ ద సర్క్యూట్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో మనం ఏసీ ఆన్ చేసినప్పుడు తప్పనిసరిగా బ్లోవర్ మోటార్ ఆన్ చేసి ఉండాలా అండ్ ఏసీ బటన్ని ప్రెస్ చేసి ఉండాలా. ఒకవేళ అన్నీ పనిచేస్తున్నాయని మనం కానీ అనుకుంటే అప్పుడు ఆ వర్కింగ్ అంతా ఏ విధంగా ఉంటుందని నేను ఇక్కడ నా దగ్గర ఉన్న ట్రైనింగ్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది కాస్త మీకు కూడా తెలియబడదా అని చెప్పేసి ఈ వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. సో ఐ థింక్ మీరు చివరి వరకు చూసారని నేను అనుకుంటున్నాను. సో ఎవరైనా ఈ ఆటోమొబైల్ ఫీల్డ్లోని ఇద్దరు మెకానికల్ ట్రైనింగ్ కానీ, ఎలక్ట్రికల్ ట్రైనింగ్ కానీ, లేదంటే ఏసీ లేదంటే పెయింటింగ్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటే డెఫినెట్గా నన్ను సంప్రదించండి. నా నెంబర్ 8985384993. మేము ఉండేది విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్. సో దాని తర్వాత ఫీ స్ట్రక్చరు, డ్యూరేషను అంతా నాకు కాల్ చేస్తే నేను చెప్పగలుగుతాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో డెఫినెట్గా నన్ను సంప్రదించండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ యూ ఆల్ హ్యావ్ అ వెరీ గుడ్ డే.